దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచబడితే పెంచబడుతుంది. మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఎందుకు అంత మాట అన్నారు? ఒక భారతదేశంలోనే ఆ మాట అన్నది, ఎక్కడా లేదు. అన్నం తినే పదార్థం పరబ్రహ్మ స్వరూపం అన్న దానికి అంత అర్థం చెప్పింది భారతీయులు మాత్రమే, మన ఋషులు మాత్రమే. ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? భోజనం ఎంత పవిత్రంగా ఉంటే మనం అంత పవిత్రంగా ఉంటాం. భారతదేశం అంటేనే పాడి పంట, పాడి పంట. ఎందుకు ఆ మాట అన్నారు పాడి పంట అని? పాడి బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటుంది. మనకి వంట చాలా పవిత్రమైనది. పూర్వం ఒక 30-50 ఏళ్ళ క్రితం మనకు వంట ఇల్లులు ఉన్నాయి తప్ప వంట గదులు లేవు. అవునా కదా? ఎంత పూరి గుడిసెలో ఉన్నా సరే వంట మాత్రం చెట్టు కింద తాటాకేసి ఆ కింద పొయ్యేట్టు వండుకున్నాడు తప్ప ఇంట్లో వండుకోలేదు. ఎందుకు అంత పవిత్రంగా ఉన్నారంటే అది హైజీనిక్, అంత పవిత్రం. అది పొల్యూట్ అవ్వకూడదు. బహిష్ట అయితే వంటింట్లోకి వెళ్ళకూడదు, వంట వండకూడదు. ఎందుకంటే అదంతా హైజీనిక్, అది ఏదో మూఢాచారం కాదు. ఆ వంటిల్లు సాయంత్రం 5-5:30-6 కల్లా భోజనం చేసేసి 6 గంటలకల్లా కడిగేసి శుభ్రంగా అలికేసి వంటిల్లు వంటగది తాళం వేసేవారు, తలిపేసి వచ్చేవారు. మళ్ళీ తెల్లవారుజాము వెళ్ళి స్నానం చేసి బట్టలు కట్టుకుని అక్కడ వంటకు వేరే బట్టలు ఉండేవి కట్టుకుని వంట చేసేవారు. 3 గంటలు వేసి వంట నడిచేవారు. 6 గంటల భోజనం పెట్టేసేవారు. పసుపు రాయడం, పొట్లు పెట్టడం, మామిడాకులు కట్టడం, పండగ వస్తే వంటిల్ని అంత శుభ్రంగా, ఇల్లుని ఎంత బాగా చేసుకుంటున్నారో వంటిల్ని కూడా అంత బాగా ఎందుకు చేసుకున్నారంటే ఏదైనా కొత్త వంట, ఏదైనా మంచి తర్వాణి చారు పెట్టాలనుకోండి, లక్ష్మీ చారు అంటాం కదా, తర్వాణి చారు, లక్ష్మీ చారు. ఒక కొత్త కుండ తెచ్చి దాన్ని శుభ్రం కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక వంటగదిలో ఒక మూలన పెట్టి ఎవరు ముట్టుకోకుండా ఈరోజు కడిగిన కడుగు అందులో పోసి, రేపటి కడుగు అందులో పోసి, ఎల్లుండి కడుగు పోసి దాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూరగాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం పసుపు కారం వేసేవారు. పులుపు అక్కర్లే, ఎందుకంటే ఈ కడుగు పులిచింది కదా, బ్యాక్టీరియా తయారైంది. సో దాన్ని లక్ష్మీ చారు అనేవారు. అంటే లక్ష్మీదేవితో సమానం అని ఎందుకన్నారు? ఆ లక్ష్మీ చారు తాగితే మనకి విటమిన్ బి డెఫిషియన్సీ, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు మింగాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో ఒక్కసారి ఆ చారు తాగితే ఆ సంవత్సరం అంతా మీకు ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. కొండ ఎందుకు, దాన్ని కడగడం ఎందుకు, దానికి పసుపు రాయడం ఎందుకు, బొట్లు ఎట్టడం ఎందుకు, బయట ఉంటే ఎందుకు ముట్టుకోకూడదు, ఇలాంటివన్నీ పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయి మనం అదంతా ఏదో మూఢాచారం అన్నట్టు, చాలా మూర్ఖంగా చేస్తున్నట్టు అనుకుని మనం అలాంటిని మూతలెట్టేసాం, తాళాలు వేసేసాం. సో అలాంటి వంటిల్లు పోయి వంట గదులు వచ్చాయి మనకి, అనండి. వంటిల్లు పోయి వంట గదులు వచ్చాయి. ఆ వంటిల్లో ఉండే సామాన్లు పోయాయి. ఇతర సామాన్లు అవి మనం తోమలేక మొయ్యలేక అవన్నీ తూకానికి వేసేసాం. వేసేసి సిల్వర్ గిల్లు, సెవెన్ గిల్లు, స్టీల్ గిల్లు కొనుక్కున్నాం. స్టీలు సౌండ్, కంచు సౌండ్ మోగిందనుకోండి, కుండ సౌండ్ మోగిందనుకోండి, లక్ష్మీదేవి తాండవిస్తట. కుండ శబ్దం కానీ, కంచు శబ్దం కానీ, ఇత్తడి శబ్దం కానీ, పింగాని జాడి ఆ శబ్దం కానీ ఇంట్లో ఆ శబ్దం వస్తే లక్ష్మీదేవి తాండవిస్తుందట.
స్టీలు మోగితే దరిద్రం దేవత తాండవేస్తుంది అనమాట. స్టీలు శివండి మోగితే దరిద్ర దేవత తాండవేస్తామన్నమాట. అంటే జబ్బు చేస్తానే ఎంత లాజికల్గా అని చెప్పేది చూడండి. అంటే అవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇట్లు తింటే జబ్బు చేస్తాయి. అయితే సామాన్లు పోయాయి, రోళ్ళు పోయాయి, రోకలు పోయాయి, ఇతర సామాన్లు పోయాయి, అన్నీ పోయి తేలిగ్గా మనం సింపుల్గా చాలా అంతా లైట్గా వచ్చేసాం, మనం చాలా సాఫ్ట్గా తయారయ్యాం. సరే అయిపోయింది, వంటగదులు వచ్చాయండి. ఈ వంటగదులు కాస్త మనకి ఏవో ఎక్విప్మెంట్, స్టవ్ అని వచ్చింది, ఫ్రిడ్జు, ఓవెన్లు, ఏవో రకరకాలు వచ్చాయి. సరే వండుకుంటున్నాం, బాగానే ఉంది. హోటళ్ళు వచ్చాక మనం నెలకు ఒకసారో 15 ఒకసారో సరదాగా హోటల్కి భోజనానికి వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఒక్కరోజే వంటగది ఆపేవాళ్ళం. కర్రీ పాయింట్లు వచ్చాక సగం వంట వండుకుంటున్నాం, సగం వంట వండట్లేదు. స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత వీకెండ్ కిచెన్ అయింది. వీకెండ్ కిచెన్ ఇప్పుడు ఫేమస్, చాలా ట్రెండ్. వీకెండ్ కిచెన్ అంటే వారానికి ఒక్కసారి అందరూ కలిసి వండుకొని అది సెల్ఫీలు, స్టేటస్లు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ ఇప్పుడు. అంటే వారం రోజులు మూసేసాం. సరే కనీసం వారానికి ఒకసారి వండుకునే పరిస్థితికి వచ్చాము, వేరే విషయం. ఇక ముందు రాబోయే కాలంలో మనకి వంటగదులే ఉండవు. అంటే మనం పెట్టుకోకూడదు కాదు, మనం పెట్టుకుందామన్నా అప్పటికి వంటగది, వంటిల్లు యొక్క విలువ తెలుస్తుంది. అవి పెట్టుకోవడానికి మనకి రైట్స్ ఉండవు, పెట్టుకోవడానికి మనకి రైట్ ఉండదు, అధికారం ఉండదు. అదే మీకు వంటగదులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అది పెట్టుకునే అధికారం మనకు ఉండదు. మన చేతిలో మన ఇష్టానుసారంగా పెట్టుకోవడానికి లేదు. మనం ఒక బిల్డింగ్ ప్లాన్ ఇచ్చామనుకోండి, ఇంటి ప్లాను, ఇప్పుడు ఏం చేస్తాం, వంటగది, బెడ్రూము, అదే మన సంవత్సరం బట్టి 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లో ఒక ప్లాన్ ఇస్తాం. పంచాయతీకో మున్సిపాలిటీకో ఎప్పుడు ఇచ్చేస్తారు. రేపొద్దున్న మీకు ఇచ్చిన ప్లాన్లో వంటగది ఉంటే ఇంటూ పెట్టి రిజెక్ట్ చేసేస్తాడు. ఎందుకు రిజెక్ట్ చేశారనితే నువ్వు వంటగది పెట్టావు, నో పర్మిషన్ అంటారు. మరి వంటగది పెట్టుకోవాలంటే ఏం చేయాలని అడిగితే దానికి ఒక చెక్ లిస్ట్ ఇస్తారు. ఏమని, నువ్వు ఒక మాస్టర్ చెఫ్ని, అంటే వంటలో డిగ్రీ చేసిన ఒకటి పెట్టుకో, ఆడి సర్టిఫికేట్ ఉన్నని పెట్టుకో, ఒక న్యూట్రిషన్ డాక్టర్ని పెట్టుకో, ఒక డైటీషియన్ పెట్టుకో. వాళ్ళ ముగ్గురు క్వాలిఫై అయ్యి ఉండాలి. వాళ్ళ ముగ్గురు నువ్వు అపాయింట్ చేసుకుని ఒక లెటర్తే అప్పుడు నీకు చెప్తానంట. ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తాం.